వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు తొడసం కైలాస్. నేను ఎంపీ యూపీఎస్ గౌరవపూర్ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. అయితే నేను మా అన్ని భాషల్లో ఇట్లా బాగా డెవలప్ అయ్యాయి, వార్తలు వస్తున్నాయి, తర్వాత అన్ని రకాలుగా పాటలు అన్ని రకాలుగా డెవలప్ అయింది. అయితే మా భాష ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, అక్కడే ఎందుకు ఉన్నది అన్న ఉద్దేశం నాలో కలిగి మరి మా భాషలో కూడా వార్తలు ఉంటే అన్న ఉద్దేశంతో మరి హేజెన్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని, అంటే వెబ్సైట్ యూజ్ చేసుకొని నేను సుంగల్ తుర్పు అనే ఏఐ యాంకర్ని తయారు చేసి తొడసం బండు ఏఐ యాంకర్ని సృష్టించి మరి మొట్టమొదటిసారిగా మరి గోండి భాషలో భారతదేశంలో గోండి భాషలో మొట్టమొదటిసారిగా ఏఐ యాంకర్ని క్రియేట్ చేసి గోండి భాషలో మరి గత సంవత్సరము వార్తల్ని తయారు చేశాను. నేను ఉపాధ్యాయుడిగా ఉండి ఒక ప్రయత్నం చేశాను అంతే. మరి గోండి భాషలో కూడా ఇలా ఏదైనా చేయవచ్చు అనే ఉద్దేశమే నేను కలిగించాను. అంటే గోండి భాష తక్కువ కాదు, దీన్ని ఎవరు డెవలప్ మాట్లాడించలేరు. ఏదో మాట్లాడతాం కానీ టెక్నాలజీతో మాట్లాడించడం, వేరే వాళ్ళు మన దగ్గర మాట్లాడంటే సిగ్గుపడతారు. కానీ అదే టెక్నాలజీతో మాట్లాడితే అది ఈజీగా పని అవుతుంది, మన పని చాలా ఈజీగా అవుతుంది. అలా టెక్నాలజీతో అంటే ఏఐ టెక్నాలజీతో మొట్టమొదటిసారి వార్తలు చేశాను. ఇప్పుడు ఈ మధ్యనే కొలామీ కూడా చేశాను. నాకు కొలామీ భాష కూడా వచ్చు కాబట్టి కొలామీలో కూడా అంటే పాటల్లో నేను రాసిన వాటిని పాటల రూపంలో చేయొచ్చా అని నేను మొత్తం రీసెర్చ్ చేశాను. ఆ విధంగా కొలామీలో కూడా అంటే గోండి భాషలో మొట్టమొదటిసారిగా అక్టోబర్ నవంబర్లో మొట్టమొదటిసారిగా గోండి భాషలో ఏఐతోని పాటలు పాడించాను. ఆ తర్వాత ఇప్పటి వరకు 6 భాషల్లో 100కు పైగా పాటల్ని చేశాను. చాట్ జీపీటీ యూజ్ చేసుకొని మనము ఏదైనా ఎన్నో అద్భుతాలు చేయవచ్చని మనము నిరూపించాను నేను. అయితే హిందీ ఇంగ్లీష్ అవుతుంది, తెలుగు అవుతున్నది, కానీ గోండిలో మనమే చేయాల్సి వస్తుంది ఇప్పుడు వర్క్. అంటే మొత్తం లిరిక్స్ రాయడము అవన్నీ ఇప్పుడు మనం ఓన్గా చేయాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఇంకా కొన్ని మంచి పాటలు రాసి యూత్కి ఇన్స్పిరేషనల్ చేసేటటువంటి సాంగ్స్ని వాళ్ళు బాగా చదువుకునే విధంగా, అంతేకాకుండా భాషను కూడా మర్చిపోవద్దు, బాగా చదువుకోవాలి, భాషని మర్చిపోవద్దు, మన సంస్కృతిని మన చాలా ఒక ఏమంటారంటే ఇది ఒక యూనిక్ భాష, అంటే మన భాష ప్రత్యేకమైనది, చాలా బ్యూటిఫుల్ అందమైనటువంటి మన భాష. కాబట్టి భాషని పరిరక్షించాలి, మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి భాష సంస్కృతిని ఆచారాలను పరిరక్షించాలి, అభివృద్ధి చెందాలి. మా ఊరు వడిగం మండలేంద్రవెల్లి. నేను ఎప్పుడైతే హైదరాబాద్లో నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక సంవత్సరం కింద అయితే అక్కడ రోజు మార్నింగే పేపర్ చూసి అలవాటు కదా అక్కడ. అయితే పేపర్ చూసేసరికి ఒక రోజు చూశాను మేడం సార్ గురించి. అయితే తొడసం కైలాస్ సార్ ఏఐ టెక్నాలజీతోని వార్తలు చెప్తున్నారు. అదే సుంగల్ తూర్పు అనే యాంకర్తోని గోండిలో వార్తలు చెప్తున్నారు. అంటే అది అప్పుడే విని ఆ మాట విని చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఇంత మంచి గోండితోని వార్తలు చెప్పించడం అనేది ఇది ఒక చాలా మంచి శుభపరిణామం. అంటే మన సంస్కృతి, మన సాంప్రదాయాలను మన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్ళకి కూడా ఈ విషయము తెలుసుకుంటారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమైతే నడుస్తున్నాయో ప్రజెంట్ జనరేషన్లో అప్డేట్ న్యూస్ వాటి గురించి సారు వారి యొక్క వార్తల ద్వారా ఏఐ న్యూస్ ఛానల్ ద్వారా యాంకరింగ్ ద్వారా అది మనకు తెలియజేసేటట్టు విధంగా తమ వంతు చాలా కృషి చేస్తున్నారు అనమాట. దాంతో సుంగల్ తూర్పుతోని మన ఈ ఏఐ టెక్నాలజీతోనే పాటలు రాయడము, తర్వాత దాంతోనే మ్యూజిక్ క్రియేట్ చేసి పాటలు పాడించే విధంగా చేయడము, తర్వాత అనేక రకాలుగా ఒక ఉపాధ్యాయునిగా తన వంతు చాలా బాగా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. అంటే గోండు ట్రైబల్కి సంబంధించింది సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి తన వంతు బాగా ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఒక యూత్గా నేను కూడా ఆ సార్ను
స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలా అరుదుగా అటువంటి సార్లు దొరుకుతారు. అటువంటి ఆ సార్ వాళ్ళని మనం చాలా అభినందించాలి. సార్ ఏవైతే న్యూస్లు క్రియేట్ చేసి మన అంటే తెలుగు అంటే ఏవైతే అప్డేట్ న్యూస్ ఉంటాయో వాటిని గోండి లాంగ్వేజ్తోనే ఈ ఏఐ టెక్నాలజీతోనే సుంగల్తూర్పు యాంకర్తోని న్యూస్ యూట్యూబ్లో వచ్చే ఆ వీడియోలు చూసి మేము కూడా చాలా ఇన్స్పైర్ అవుతున్నాము. నా పేరు గంగోత్రి, తొడిసం కైలాష్ కూతుర్ని. మా నాన్న గోండిలో మహాభారతం రాశారు అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో గోండిలో జరిగే న్యూస్ చెప్పిస్తారు. దాంట్లో మ్యూజిక్ కూడా ఉంటాయి. ఇంకా అన్ని సోషల్ యాక్టివిటీస్ అన్నీ అక్కడ యూట్యూబ్ ఛానల్లో ప్రిజర్వ్ చేసి పెట్టారు. ఈ ట్రైబల్ యొక్క కల్చర్, ట్రెడిషన్ ఇంకా ఏమేమైతే ఉంటాయో అవన్నీ ప్రిజర్వ్ చేయడం ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ నేర్చుకోవాలి, మనం మర్చిపోతున్నారు మన లాంగ్వేజ్ని. సో అదంతా మనం కలిసి ప్రయత్నం చేస్తే అది మన లాంగ్వేజ్ బయటకు వస్తుంది అనే ఒక ప్రయత్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.